2018 కి బాయ్ బాయ్ చెప్తూ మనం 2019 కి హాయ్ హాయ్ చెప్తున్నాము. విష్ యూ ఆల్ అ హ్యాపీ న్యూ ఇయర్ 2019. టాపిక్ ఏంటంటే అన్నగారు వేసానండి. ఏంటి పొద్దున్న వేసావా? అది కాదండి, పెయింట్ వేసానండి. చూస్తున్నా బాగా వేసావు పెంటన్నా. కానీ పెయింట్ అన్న కాదండి, పెయింట్ అన్న. ఓ వైట్ ఉన్న చోట వైట్ వేసానండి, బ్లాక్ ఉన్న చోట బ్లాక్ వేసానండి. వెరీ గుడ్. ఇంకేంటి? కానీ నేను పనిలో ఉన్నాను, పో. అది కదండి అన్నగారండి. అర్థమైంది. ఎన్ని సంవత్సరాలు మారినా ఈ గోకుడు మాత్రం మారదు. అర్థమైంది. బక్షిషేగా కావాలి నీకు, బక్షిష్ ఇస్తున్నాను. ఇదిగో 1 2 మళ్ళీ 1 మళ్ళీ 2 1000 రూపాయలు తీసుకో. వదినని తీసుకొని వెళ్ళు, సినిమాకి వెళ్ళు. మొన్న మహేష్ బాబు కట్టించాడు ఆ థియేటర్, అందులో సోఫా సీట్లు తీసుకో. దొర్లుకుంటూ సినిమా చూసి ఎంజాయ్. వెళ్ళు. ఓకే. వావ్. ఎక్కడున్నాము? వావ్. నేను మిమ్మల్ని సూటుగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. 2018 వెళ్ళిపోతుంది, 2019 వస్తుంది. మా పిల్లికి ఏం వస్తుంది అని. కమాన్ ఆన్సర్ మీ. అయితే ఏం వస్తుంది? దానికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వస్తాయి అంతే. చెప్పొచ్చేది ఏమిటంటే, మనకి సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ పాత సమస్యలు కొత్త సంవత్సరంలోకి ట్రాన్స్ఫర్ అవుతూనే ఉన్నాయి అని. అంటే సంవత్సరాలు మారుతున్నాయి కానీ సమస్యలు మాత్రం మారటం లేదు. మ్యామిల్స్ అనేవి పాలిస్తాయి, రెప్టైల్స్ అనేవి గుడ్లు పెడతాయి. యూత్ అనేవాళ్ళు ఎలా ఉండాలి? పాలు గుడ్లు 2 ఇవ్వాలి, బేకరీ వాళ్ళలాగా. వావ్. చెప్పొచ్చేది ఏమిటంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోండి అని. మా రోజుల్లో క్యాసెట్లను ఉండేవి, మీకు తెలియదు అనుకోండి. ఈ క్యాసెట్ ఒక సైడ్, ఏ సైడ్ అంతా వినేవాళ్ళం. ఊరుకుంటామా ఏంటి? తిప్పేసి బి సైడ్ కూడా వినేవాళ్ళం. 2 వైపులా బాగా వాడుకునేవాళ్ళం. మీరు కూడా అంతే. ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేయండి. వావ్. రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, బాధ్యతని స్వీకరించండి అన్నాను కదా అని ఉన్నపళంగా ఏం చేయకండి. ఇట్ ఇస్ పార్టీ మూడ్. హ్యాపీ న్యూ ఇయర్. రిలాక్స్. నేను కూడా రిలాక్స్ అవుతున్నాను. నేను క్లబ్కి వెళ్తున్నాను, 3 పెగ్గులు వేసుకుంటున్నాను. మా ఆవిడికి చెప్పాను. ఏమనిందో తెలుసా? తాగుతారా, నరకానికి పోతారు అని తిట్టింది. వావ్. డబ్బులు పెట్టి కొనుక్కొని తాగే నేను నరకానికి పోతే, అక్కడ కూర్చొని ఒకడు టిక్కు అని పెగ్గులు పోస్తూ ఉంటాడే, వాడి పరిస్థితి ఏంటని అడిగాను. వాడు నరకానికే పోతాడు అని చెప్పింది. మా ఇద్దరిని పక్కన పెట్టు, ఒకడు మాకు మంచింగు చికెన్ మంచూరియాలు తీసుకొస్తాడు, సర్వర్ సంగతి ఏంటని అడిగాను. వాడు నరకానికే పోతాడు అని కోప్పడింది. మరి పోలు పట్టుకొని మా జిగేలరాని డాన్స్ చేస్తూ ఉంటుంది, దాని సంగతి ఏంటి అని అడిగాను. దాని దుంపదేగా అది కూడా నరకానికే పోతుందండి అని తిట్టింది. ఓకే, సర్వరు జిగేలరాని పెగ్గు పోసేవాడు 3 నరకానికే పోతే, నేను మాత్రం నీ దగ్గర కూర్చొని ఏం చేస్తానే, నేను అటే పోతాను అని దాని పర్మిషన్ తీసేసుకున్నాను. నేను క్లబ్కి వెళ్తున్నాను, కానీ రిటర్న్లో మాత్రం నేను క్యాబ్ బుక్ చేసుకొని సేఫ్గా ఇంటికి వస్తాను. వావ్. ఓకే, సో నేను వచ్చే సంవత్సరం కలుస్తాను. ఈలోపు గో అండ్ ఎంజాయ్ విత్ బియర్. అదే విత్ యువర్ డియర్. మీ ఫ్యామిలీతో ఉండండి, హాయిగా ఉండండి, ఎంజాయ్ చేయండి. వావ్. ఏంట్రా టిప్ టాప్ గా రెడీ అయిపోయావు? ఇంకేంటి ఆలస్యం? వదినని తీసుకొని బయలుదేరు. అదేనండి, టికెట్ రెడీ అండి, సోఫా రెడీ అండి. వదిన గారు రెడీ అయ్యారండి. ఎవరు వదినరా? అదేనండి, మా వదిన గారేనండి, మీ ఆవిడ గారండి. నేను అన్నది